హలో ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే కనుక టాటా మెమోరియల్ సెంటర్ ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నోటిఫికేషన్లో చూస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 23 మే 2025. ఇక్కడ టైం వచ్చేసి 9:30 AM టు 10:30 AM ఫ్రెండ్స్. సో ఇక ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అయితే చూడండి ఫ్రెండ్స్. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అన్నంపూడి, విశాఖపట్నం. సో ఇక లొకేషన్లో అయితే ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది బీ ఫార్మసీ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ డిస్పెన్సరీ అండ్ ఫార్మసీ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ హాస్పిటల్. సో ఇక్కడ బీ ఫార్మసీ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. దాంతోపాటు 1 సంవత్సరం అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒక రికగ్నైజ్డ్ హాస్పిటల్లో అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ లేదా డీ ఫార్మ్ విత్ మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ డిస్పెన్సరీ అండ్ ఫార్మసీ ఆఫ్ రికగ్నైజ్డ్ హాస్పిటల్. డీ ఫార్మసీ అనేది చేసి ఉండాలి ఫ్రెండ్స్. కనీసం ఎక్స్పీరియన్స్ అనేది 3 సంవత్సరాలు అయితే హాస్పిటల్లో ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, రిజిస్ట్రేషన్ విత్ స్టేట్ ఫార్మసీ. సో ఇక్కడ స్టేట్ ఫార్మసీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్. సో ఇక్కడ కంప్యూటర్ అనుభవం కూడా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ షుడ్ బి ప్రిపేర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్ డ్యూటీస్. సో ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్ వచ్చేసి 3 shifts అండి, నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 5 పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 24,850 మినిమం అండి. మ్యాక్సిమం వచ్చేసి 35,000 అండి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఫ్రెండ్స్. సో ఇక్కడ నోట్ అని ఇచ్చారు, ద నెంబర్ ఆఫ్ పోస్ట్ మెన్షన్ అబోవ్ ఆర్ లైక్లీ టు బి ఇంక్రీజ్ డిక్రీజ్డ్ యాజ్ పర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది సెంటర్. సో ఇక్కడ ఈ యొక్క పోస్ట్ అనేవి పెరగచ్చు లేదా తగ్గచ్చు, అంటే రిక్రూట్మెంట్ వారి అవసరతల నిమిత్తం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ టెన్యూర్ ఆఫ్ సర్వీస్, ద టెన్యూర్ ఆఫ్ పోస్ట్ విల్ బి ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ 6 months. సో ఇక్కడ 6 months మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో ద డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ ఫర్దర్ ఎక్స్టెండబుల్. సో ఇక్కడ 6 monthsతో పాటు ఒకవేళ వాళ్ళకి అవసరతల నిమిత్తం పెరగచ్చు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. టెన్యూర్ అనేది యాజ్ పర్ రిక్రూట్మెంట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే రిక్వైర్డ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్. సో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు షిఫ్ట్ల ప్రకారం జాబ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ మే బి రిలాక్స్ విత్ క్యాండిడేట్ హ్యావ్ గుడ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎనఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎక్కువ ఉన్నా కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక ద ఎబో మెన్షన్ పోస్ట్ ఆర్ ప్యూర్లీ టెంపరీ. సో కూడా పైన ఇచ్చిన పోస్ట్ అనేవి టెంపరీ మాత్రమే ఫ్రెండ్స్. సో ఇక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే కమ్ అలాంగ్ విత్ అప్డేటెడ్ రెజ్యూమ్. సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు మీ యొక్క CV అనేది, రెజ్యూమ్ అనేది, దాంతోపాటు మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ లెటర్ అండ్ 3 months ప్లేస్ స్లిప్. సో ఇక్కడ మీరు ప్రీవియస్గా చేసిన హాస్పిటల్లో 3 months పే స్లిప్ అనేది శాలరీ యొక్క పే స్లిప్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ ఫొటోస్, పాన్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 set ఆఫ్ సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ ఎట్ HRD డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో HRD డిపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్, విశాఖపట్నం, ఇక్కడ ఇచ్చిన అడ్రస్లో అయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయాలి ఫ్రెండ్స్.